సర్కార్ కొలువుల కోసం వేలకు వేలు పోసి ఏండ్లకేండ్లు కోచింగ్లు తీసుకొని పట్నంలో అర్రలు కిరాయికి తీసుకొని ఓ పూట తిన్నా తినకున్నా ఒయిలను ఇడవకుండా చెమట తీస్తుంటారు. నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు సినిమాలు షికార్లు దోస్తులు చుట్టాలు ఫంక్షన్లు గింక్షన్లు అన్ని బంద్ పెట్టి చదువుడే చదువుడు. అందులో కొందరికే కొలువులు వస్తాయి. ఇక వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మంచిగా కొలువు చేసుకోవాలి. మరి గీళ్ళేంది? ఒక్కలు కాదు ఇద్దరు కాదు ఒక్క పారే 16 మంది టీచర్లను కొలువులకెళ్లి తీసి పడేసిండు యాదాద్రి జిల్లా చదువుల పెద్ద సారు. ఒక స్కూల్ అసిస్టెంట్ కడమోళ్ళు ఎస్జిటి టీచర్లు బడికి సక్కగా వస్తలేరనో పాఠాలు మంచిగా చెప్తలేరనో కాదుల్లో అసలు బడి మొఖాన్నే చూస్తలేరట. ఒక్క రోజో 2 రోజులో 6 రోజులో కాదు 19 ఏండ్ల కాంచలి పత్తాకు లేరు కొందరైతే. ఏం చేస్తారు? సూషి మీరు బడికొస్తారా కొలువులకెళ్లి వీక్ పడేయమంటారా చెప్పురని 2 ఏండ్ల కిందనే నోటీసులు పంపితే కూడా సప్పు లేదట. ఇంత పనికున్నారా అని అందరిని తీసేసిండ్రు బాజప్తా. మరి అంతగనం ఏం కమాయి చేస్తుండ్రో లెక్కకైతే డ్యూటీలో లాపరవ వేస్తే సస్పెండ్ చేస్తారు. కానీ వీళ్ళు డ్యూటీనే లైట్ తీసుకున్నారు కాబట్టి ఉద్యోగం ఊడిపోయిందన్నట్టు. వాళ్ళు రారు పాఠాలు చెప్పరు. ఇటు పోరలాగం అటు నిరుద్యోగులకు శాపం. కడమ జిల్లాల సుత ఏడేడ లాంగ్ లీవ్లు ఉన్నారో లెక్క తీస్తే 100లనే వెళ్ళేటట్టున్నారు పో.